ఎడిపోయిండి మీరందరూ పెళ్లిపోయినా ఆయన ఒక్కడే ఉండే ఆయన కూడా ఎట్లా కాలిపోయింది ఎట్లా కాలేదు నేను ఏమని చెప్పాలి ఉన్న కాగితం లేదు ఉన్నవి ఇప్పిస్తా మీరు రేపు అన్ని రాయండి మీకు ఏమేమి ఉండే అన్ని ఆధార్ కార్డు సహా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎన్ని మీ డబ్బు కావచ్చు ఇంకెవచ్చు ఎన్ని లక్షలు కాలినా ఎన్ని ఎంత పంట అన్ని అని మీరు చెప్పండి లెక్కవాయి చెప్పండి ఆ రకంగా దానికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పిస్తాం మీకు కొందరు వీళ్ళు ఇబ్బంది అవుతుంది ఏం ప్రాబ్లం కాదు ఇది ఏం చేద్దాం మరి ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కాలిపోయినప్పుడు మనం ఏం చేయలేం కానీ మేము చేసే సహాయం ఒకటే మీకు ఉండడానికి మళ్ళీ ఇల్లు కట్టియడం కొంత మీకు నష్టపరిహారం ఇవ్వడం ఇవి చేయిస్తా అది 100% మీకు మాట ఇస్తున్నాం ఓకేనా ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం కోడ్ అయిన తర్వాత ఆల్రెడీ ఇల్లు ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది ట్యాప్ రేట్ కింద ఫస్ట్ ఇల్లు నీకే కట్టేది ఊర్లో హలో ఇప్పుడు ఇంకా ఎవరు రాకపోతే ఎట్లా ఇల్లు కాలిపోతే కూడా పొద్దున కాలిపోయింది ఇల్లు అవునవును ఎందుకు రాలేదంటున్నా ఎందుకు కారే ఎక్కడున్నారు ఇమ్మీడియట్లీ వచ్చేసి దీనికి సంబంధించి రేపు మొత్తం రిపోర్ట్స్ నాకు చేయండి ప్రాసెస్ పెట్టండి రేపు పొద్దున్న వచ్చేసి అన్ని చేసి రేపు పొద్దున వస్తాడమ్మా ఎంఆర్ఓ ఏం ఇబ్బంది పడకు ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది తీపిస్తే ఓకేనా ఏం బాధపడకు నీకు ఉండడానికి ఇప్పుడు షెల్టర్ ఇవ్వండి ఎవరు ఇష్టమన్నారు షెల్టర్ ఇవ్వండి అని ఇచ్చేయండి ఓకేనా పొద్దున వస్తారు వచ్చిన తర్వాత మొత్తం రాయించుకోండి మేము కోడ్ అయిన తర్వాత నేను ఇళ్ళకి సంబంధించి నేను గవర్నమెంట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్లీ ఇల్లు స్టార్ట్ చేసేది చేస్తాను చెప్తాను దీనికి సంబంధించిన నష్టపరిహారం కూడా 10 రోజుల లోపల అది ఏం కావాలో ఆ అమౌంట్ అన్ని కూడా మీకు రికవరీ అంటే మీకు ఏదో చేసే బాధ్యత మాది ఓకేనా ఏం చేసిందంటే అవన్నీ 4 వద్దలకు వస్తానన్నాడు ₹1,00,000 తెచ్చుకుని వాళ్ళు చెరుకలకి తెచ్చిన డబ్బులు పెట్టుకున్నా ఇలాగ పోయి వచ్చినాక అవన్నీ నచ్చుకున్నా ఏదైనా చేసుకుందామా అని అన్నాడు అట్లా ఇచ్చిపోయి ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో వేరే చోట పోయి జీతం ఉంటుంటాం దండపల్లి మండలిలో జీతం ఉంటుండే అక్కడ గత కొన్నేళ్ల నుంచి అప్పు తీసుకొచ్చి కొంచెం ఇల్లు మొదలు పెట్టుకున్న తరుణంలోనే 4 రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ పని మొదలు పెడతా అని చెప్పేసి మొన్న కొన్ని అమౌంట్ ఇచ్చేసిపోయిండు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నదే పెళ్ళి ఉండడం వల్ల అందరు వెళ్ళిపోయాడు అనుకోకుండా